క్వశ్చన్ నెంబర్ 6. వృత్తిపూర్వక శిక్షణలో భాగంగా ఉపాధ్యాయుడు ఏమి తెలుసుకుంటాడు? మూల్యాంకన పద్ధతులు, విద్యార్థుల ఉపలబ్ధి మరియు మదింపు చేసే వ్యూహాలు, ఆప్షన్ సి ఉపలబ్ధి లోపాలను తొలగించడానికి వ్యూహాలు, ఆప్షన్ డి పైవన్నీ. వృత్తిపూర్వక శిక్షణలో ఉపాధ్యాయుడు ఏం తెలుసుకుంటాడంటే ఆప్షన్ డి పైవన్నీ తెలుసుకుంటాడు. క్వశ్చన్ నెంబర్ 7. ఉపాధ్యాయుడు వ్యక్తిగత అంశాల్లో అత్యంత స్పష్టత కలిగి ఉన్న ధనాత్మక దృక్పథం ఎవరిది? విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, ప్రధాన ఉపాధ్యాయునికి. ఈ సరైన సమాధానం ఉపాధ్యాయునికి. క్వశ్చన్ నెంబర్ 8. ఉపాధ్యాయుడికి తన వృత్తి పట్ల ఉన్న నిబద్ధత, గౌరవాలు దేన్ని ప్రభావితం చేస్తాయి? విద్యా వ్యవస్థను, విద్యార్థుల ప్రవర్తనను, తల్లిదండ్రుల అభిప్రాయాలను, తోటి ఉపాధ్యాయుల సూచనలు. ఈ సరైన సమాధానము ఆప్షన్ ఏ విద్యా వ్యవస్థను. క్వశ్చన్ నెంబర్ 9. ఉపాధ్యాయుల సాధికారత ఎన్ని స్థాయిలను ప్రభావితం చేస్తుందని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు? 1, 2, 3, 4. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2. ఉపాధ్యాయుల సాధికారత 2 స్థాయిలను ప్రభావితం చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 10. ఉపాధ్యాయుల్లో స్థాయిలో సాధికారత దేనికి సంబంధించింది? పాఠశాల అభివృద్ధికి, విద్యా ప్రక్రియ నిర్వహణకు, విద్యార్థి ప్రవర్తనకు, తల్లిదండ్రుల సూచనకు. సరైన సమాధానం విద్యా ప్రక్రియకు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.